హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శశిరామ్ వ్లాగ్స్. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీ ముందుకు మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి బ్రేక్ఫాస్ట్ రెసిపీతో ముందుకు వచ్చానండి. అందరూ బాగుండాలి కదా, అందుకోసమని మంచి అలవాట్లు నేర్చుకుందాం. మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో నో ఆయిల్, నో కుకింగ్, నో సాల్ట్, నో షుగర్. ఇది అలవాటు చేసుకున్నామంటే ఒక పూట చాలా బాగుంటుందండి. దీనికోసం ఏం అవసరం లేదు, మనం ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ అండి, ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూర, వాల్నట్స్, 2 బాదాము, ఒక 3, 4 కాజు తీసుకున్నాను, గుమ్మడి గింజలు, మరలా అవి సన్ఫ్లవర్ సీడ్స్, చియా సీడ్స్ ఉంటే చియా సీడ్స్ తీసుకోవచ్చు, లేదంటే సబ్జా విత్తనాలు తీసుకోవచ్చు. దాంతోపాటు అరకప్పు ఓట్స్ అవసరమైతే. ఈ మక్కన అండి, ఇది మక్కన అంటే తామర గింజలు అంటారు. అలాగే చెక్క పొడి, సినమన్ పౌడరు, మిల్క్ కొద్దిగా. మొదట మనం నైట్ ఏం చేయాలంటే ఒక అరకప్పు ఓట్స్ని ఒక బౌల్లో వేసేసి, మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్, ఇంకా మీ దగ్గర ఫ్లాక్ సీడ్స్ ఇవన్నీ ఉంటే కూడా వేసుకోవచ్చండి, మంచిది కదా హెల్త్కి. అలాగే వాల్నట్ అయితే కొద్దిగా వేసుకోండి. ఈ కాజు మాత్రం ఒక 3, 4 తీసుకోండి. బాదాం కూడా 4 కంటే ఎక్కువ వాడకూడదు. నేనైతే ఒక 2 వేసుకుంటున్నాను. ఎందుకంటే బాదాం మిల్క్ తీసి కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు. మామూలు బఫలో మిల్క్, కౌ మిల్క్ వద్దనుకుంటే మనం బాదాం మిల్క్ నైట్ సోక్ చేసేస్తే మార్నింగ్ మిల్క్ అవుతుంది, అది కూడా వేసుకోవచ్చండి. అన్ని డ్రై ఫ్రూట్స్ వేసేసి అలా అన్నీ మిక్స్ చేసేసుకొని తర్వాత చియా సీడ్స్ కానీ సబ్జా గింజలు కానీ వేసేసుకోవాలండి. వేసేస్తే ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కాబట్టి సబ్జా మంచిదండి. లేదా పక్కగా సపరేట్గా నానేసుకొని కూడా మనం రాత్రి సోక్ చేసేసి మార్నింగ్ వేసుకోవచ్చు. అలాగే మక్నా వేసినాను, కొంచెం చెక్క పొడి, మిల్క్ మీ ఇష్టం అండి, మీ టేస్ట్కి తగినట్టు. లేదా బాదం మిల్క్ కానీ సోయా మిల్క్ కానీ వేసుకోవచ్చు. నేనైతే మామూలు మిల్కే వేసుకుంటున్నాను, కొద్దిగా వేస్తున్నాను కాబట్టి. అవసరం అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటానండి నేనైతే. ఇలా తయారు చేసుకున్న దాన్ని మనం ఏం చేసేయాలంటే మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఓవర్ నైట్. మార్నింగ్ ఓపెన్ చేసేస్తే చూస్తే చూడండి అంతా కూడా మెత్తగా నానిపోయి ఉంటాయి. చాలా బాగుంటుందండి, టేస్టీకి టేస్టీ, హెల్త్కి హెల్త్ అండి. చాలా సూపర్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. ఇది అలవాటు చేసుకుంటే ఒక 15 డేస్ 20 డేస్లోనే తేడా మీకు తెలుస్తుందండి. బాడీ అంతా కూడా లైట్గా తయారైపోతుంది, బరువు తగ్గడం కూడా మొదలు పెడుతుందండి. ఇందులో మళ్ళీ మార్నింగ్ ఎనీ ఫ్రూట్ అండి, మీకు బనానా వద్దనుకుంటే వేరే ఫ్రూట్స్, యాపిల్ కానీ లేదంటే పొమోగ్రనేట్ సీడ్స్ కానీ కొద్దిగా పైన వేసుకొని తింటే సూపర్ టేస్టీ రెసిపీ అండి. ఇది చాలా సులభంగా తయారు చేసేసుకోవచ్చు మనం. నేను హాఫ్ బనానా కట్ చేసేసి వేస్తూ ఉన్నాను. దాంతోపాటు మరలా ఇదే అండి, ఈ సీజన్లో మనకి బాగా దొరుకుతాయి కదండి మస్క్ మిలాన్, వాటర్ మిలాన్. కాకపోతే మస్క్ మిలాన్ తీసుకున్నాను నేను. ఈ మస్క్ మిలాన్ కూడా చిన్నగా కట్ చేసేసి పైన వేసేసుకొని తింటే సూపర్ ఉంటుందండి. సూపర్ అంటే సూపర్ టేస్ట్. మిల్క్ అవసరమైతే వేసుకోండి, లేకపోతే లేదు, వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. హనీ మాత్రం నేనైతే యాడ్ చేయనండి, హనీ కూడా స్వీట్కి వస్తుంది. కొద్దిగా హనీ వల్ల కూడా క్యాలరీ పెరుగుతుందేమో అనే భయంతో నేను వేసుకోను, అవసరం లేదు. ఎంత బాగా సోక్ అయినాయి చూడండి. అవి గుమ్మడి గింజలు, అవన్నీ కూడా తామర గింజలు, ఇవన్నీ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి అన్నీ కూడా ఖచ్చితంగా మీరు వాడి చూడండి ఫ్రెండ్స్. ఒక 20 డేస్ 30 డేస్ లోపు మనకు వెయిట్ లాస్ అవుతూ కనిపిస్తుంది. ఖచ్చితంగా వాడాలి, వాడితే బాగుంటుంది. ఇప్పుడు మంచి ఆరోగ్యపు అలవాట్లు రావాలండి. ఎందుకంటే ఇవాళ రేపు అందరూ కూడా టీనేజ్ పిల్లలు కానివ్వండి, అందరూ బరువు పెరిగిపోతూ ఉన్నారు. దానివల్ల ఇది బరువు తగ్గడానికి ఉపయోగపడే మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అందరు చేసుకుంటారని, ఫాలో అవుతారని భావిస్తున్నానండి.